కాబట్టి ఇందులో ఏముండదు, ఇట్లాంటిది ఇంకోసారి చేయకండి అని చెప్తారు. అట్లా తలుపు యాక్చువల్గా ఏం జరగాల, క్యూ లైన్లో వచ్చిన వాళ్ళని వచ్చినట్టు కూర్చోబెట్టాలి, పంపించేయాలి లైన్లో. అలా పంపించకపోవడం వచ్చిన సమస్య. రెండోది ఏంది, అతి ప్రచారం. ఏది, మీరందరూ వచ్చేయండి మీకు ఇన్నింటికి టికెట్లు ఇస్తామన్నారు రాత్రికి, ముందు రోజు పొద్దునే వచ్చేసారు జనం. రేపు తెల్లవారుజామున 4:30 టికెట్ల కోసం ఇవాళ 4:30 నుంచినే వచ్చేసారు. అంటే అక్కడ ఆధ్యాత్మిక ఫీలింగ్ అది మనం గుర్తించాల్సింది అందులో. అంటే ఆ ఫీలింగ్ కి తగ్గట్టుగా టీటీడీ ప్రవర్తిస్తుందా లేదా అన్నది చూడాలి. అంటే ఇక్కడ ఇంకో పాయింట్ కూడా సార్, ఇప్పుడు మీరు సర్వదర్శనం ఇవన్నీ చూస్తే, కాలినడకన వెళ్లే దర్శనం, ఇంతకు మించి వేల మంది ఉంటారు సార్ ఆ క్యూ లైన్ లో. కానీ ఎప్పుడు అందులో కూడా ఎక్కడా తొక్కిసలాట జరగలేదు. ఏదో చిన్న చిన్న జరిగి ఉంటాయి కానీ ఈ స్థాయిలో జరగలేదు. ఎవరు మృతి చెందిన సందర్భాలు కూడా లేవు. ఇక్కడ చూస్తే మహా అయితే 2000 చిల్లర ఎంతమంది ఉన్నారంట ఆ రోజు. అక్కడే తొక్కిసలాట ఎంత జరిగిందంటే, అంటే టీటీడీ అక్కడ కంట్రోల్ చేయగలిగింది, ఇప్పటికీ కంట్రోల్ చేస్తుంది. ఈ ఒక్క వైకుంఠ ఏకాదశి టోకెన్ల జారీ విషయంలో ఒక్కటే ఎందుకు లైట్ తీసుకుంది అనేది కూడా అర్థం కావట్లేదు. ఇప్పుడు అలాంటి విషయాలైనా బయటకు వస్తాయి, అది కూడా లోపంగా చూడొచ్చా? తోపులాట వేరు, తొక్కిసలాట వేరు. ఇది తొక్కిసలాట. దానికి కారణం ఆ గేటు తెరవడానికి కారణం ఒకటి, అసలు ఆ లోపలికి పంపించి తాళం వేయడం తప్పు.